మనందరికీ పవిత్రమైన హిందూ పండుగలు, వ్రతాలు చాలానే ఉన్నాయి. కాని వాటిల్లో విశేషమైనటువంటి మహత్వం కలిగినటువంటి ఒక అద్భుతమైన వ్రతం రథసప్తమి వ్రతం. సూర్యభగవానుడికి ఎంతో ప్రియమైన ఈ వ్రతం గురించి, దాని మహత్యం గురించి ఎలా ఆచరించాలో మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చెప్పినటువంటి అద్భుతమైన కథను ఇప్పుడు విందాం. ఈ కథను జాగ్రత్తగా వినండి. ప్రాచీన కాలంలో ధర్మరాజు మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజల క్షేమం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకనాడు తన మార్గదర్శి అలాగే సర్వజ్ఞుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వద్ద కూర్చున్నాడు. అప్పుడు అతని మనసులో ఒక ముఖ్యమైన ప్రశ్న మెదిలింది. ఓ కేశవ, జగన్నాథ అని భక్తితో అడిగాడు. మీరొకసారి నాతో చెప్పారు, రథసప్తమి వ్రతాన్ని సరైన విధానంతో ఆచరిస్తే భూలోకంలో మనుష్యుడు చక్రవర్తి కావచ్చు. అది ఇంత గొప్ప ఫలితం నిజంగానే ఎవరికైనా లభించిద్దా? ఆ వ్రతం యొక్క మహిమ ఏంటి? ఈ విధంగా ధర్మరాజు తన సందేహాన్ని చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా బదులిచ్చారు. ధర్మరాజా, పూర్వం కాంబోజ దేశంలో యశోవర్మ అనే గొప్ప చక్రవర్తి పరిపాలించేవాడు. ఆయన వృద్ధాప్యంలో ఒక విచిత్రమైన సమస్యను ఎదుర్కొన్నాడు. ఆయన పుత్రులందరూ కూడా అనేక రోగాలతో బాధపడుతున్నారు. వారికి ఏ వైద్యం చేసినా ఫలితం లేదు. ఈ పరిస్థితిలో రాజు ఓ గొప్ప బ్రాహ్మణుణ్ణి పిలిపించి, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా, నా కుమారుడు ఈ రోగాలతో ఎందుకు బాధపడుతున్నారు? ఈ కర్మ ఎందువల్ల వచ్చిద్ది? నాకు వివరంగా చెప్పండి అని అడిగారు. ఆ మహాపండితుడైనటువంటి బ్రాహ్మణుడు మహారాజుతో ఇలా చెప్పారు. ఓ రాజా, మీ కుమారులు పూర్వజన్మలో వైశ్యకులంలో జన్మించారు. అప్పుడు వారు చాలా లోబులుగా ఉండేవారు, చాలా పిసినారుగా వ్యవహరించేవారు, ధనం కోసం అన్యాయాలు చేసేవారు, ఎవరికీ ఏ దానమూ చెయ్యలేదు, వారికి ఉన్న ధనాన్ని ఏ పుణ్యకార్యానికి ఉపయోగించలేదు. ఆ పాపకర్మల ఫలితమే ఈ రోగాలుగా ఈ జన్మలో అనుభవిస్తున్నారు. కాని మీరు చింతపడొద్దు, ఒక పరిష్కారం ఉంది. రథసప్తమి రోజున జరిగే వ్రతాన్ని మీ పుత్రుడు చూడాలి. ఆ వ్రతం చూసినంత మాత్రానే దాని మహత్వం వల్ల వారి సర్వ పాపాలు పోతాయి, రోగాలు తొలగిపోతాయి. మీ పుత్రులను తీసుకువచ్చి ఆ వ్రత వైభవాన్ని చూపించండి. ఇక మహారాజు ఆసక్తిగా అడిగారు, అయ్యా, ఆ వ్రతం ఎలా చెయ్యాలి? దాని విధి విధానాలేంటి? దయచేసి నాకు వివరంగా చెప్పండి అని ప్రాధేయపడుతూ అడిగాడు. ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఓ రాజా, ఏ వ్రతాన్ని చూసినంత మాత్రానే జడత్వం నశిస్తుందో అదే రథసప్తమి వ్రతం. ఈ వ్రతం అందరూ ఆచరించదగినది. ఈ వ్రతం యొక్క ప్రభావం వల్ల సకల పాపాలు హరిస్తాయి. అలాగే ఏ ఒక్కరైనా ఈ వ్రతాన్ని చేస్తే వారికి చక్రవర్తిత్వం లభిస్తుంది. ఇప్పుడు ఆ వ్రత విధానాన్ని చెప్తున్నాను, శ్రద్ధగా వినండి అని ఎలా చెప్పడం మొదలుపెట్టాడు. షష్ఠితిథి 6వ రోజు ప్రారంభ విధానం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠితిథినాడు, అంటే రథసప్తమికి ఒక రోజు ముందునాడు ఉదయాన్నే లేచి నేను రథసప్తమి వ్రతాన్ని ఆచరిస్తాను అని మనసులో స్థిరంగా నిర్ణయించుకోవాలి. పవిత్రమైన నదిలో లేదా చెరువులో లేదా ఇంట్లో తెల్లని నువ్వులతో స్నానం చెయ్యాలి. అలాగే ఇలవేల్పుకు, కులదేవతకు, ఇష్టదేవతలకు నమస్కరించి పూజించాలి. ఆ తరువాత సూర్యదేవాలయానికి వెళ్లి భగవంతునికి పుష్పాలు, ధూపం, దీపంతో పూజించాలి. ఇంటికి వచ్చి పంచయజ్ఞం చేసి అతిథులకు, సేవకులకు, పిల్లలకు భోజనం పెట్టాలి. మోగజీవులకు భోజనం పెట్టడం అన్నింటికంటే పుణ్యఫలాన్నిస్తుంది. ముఖ్యంగా ఈరోజు మీరు చెయ్యకూడనిది నూనె రాసుకోకూడదు. రాత్రివేళ వేదపండితులైనటువంటి బ్రాహ్మణుల్ని పిలిచి సూర్యభగవానుడి యొక్క విగ్రహానికి లేదా సూర్యభగవానుడి యొక్క చిత్రానికి పూజ చెయ్యాలి. ఇది ఆ షష్ఠితిథినాడు, అంటే రథసప్తమికి ఒక రోజు ముందునాడు చెయ్యవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు. ఆ రోజు రాత్రి ఖచ్చితంగా కటిగా నేలమీద మాత్రమే నిద్రపోవాలి. ఏ విధమైనటువంటి పరుపులు కూడా ఉపయోగించకూడదు. ఇక సప్తమి తిథి 7వ రోజు. ఆ రోజునే మనం రథసప్తమిగా పిలుస్తాం. ఆ రోజు ఉదయాన్నే, అంటే ప్రాతఃకాలాన్నే లేచి, ఇక్కడ ప్రాతఃకాలం అంటే మన లెక్క ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటలలోపు ఉండే కాలాన్ని ప్రాతఃకాలం అంటారు. ఆ సమయంలో లేచి చేతిలోకి నీళ్లు తీసుకుని
ఓ జగన్నాథుడా, నేను చెయ్యబోతున్న ఈ రథసప్తమి వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చెయ్యగలిగేలా అనుగ్రహించండి అని ప్రార్థించి ఆ జలాన్ని తిరిగి నేలపైన విడిచిపెట్టాలి. ఇక నియమాల విషయానికొస్తే ఉపవాసం ఉండాలి, అది కూడా నిరాహారంగా. అవసరమైతే మంచినీళ్లు తీసుకోవచ్చు. బ్రాహ్మణులతో కలిసి నేలపైన మాత్రమే శయనించాలి, అంటే నేలపైన మాత్రమే నిద్రపోవాలి. ఇంద్రియాలను ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. రథ నిర్మాణం మరియు పూజ విషయానికొస్తే దివ్యమైనటువంటి సూర్యరథాన్ని తయారు చెయ్యాలి. దివ్యమాలలు, చిరుగంటలతో అలంకరించాలి. బంగారం లేదా వెండితో గుర్రాలను, సారథిని, రథాన్ని తయారు చెయ్యాలి. రత్నాలను, మణులతోనూ దాన్ని అలంకరించాలి. ఇక పూజ విధానం: మధ్యాహ్న సమయంలో స్నానం చేసుకోవాలి. ఇంట్లో వస్త్రమండపం మధ్యలో రథాన్ని స్థాపించాలి. కుంకుమ, సుగంధద్రవ్యాలు, అలాగే పుష్పాలతోనూ పూజించాలి. రథాన్ని పువ్వులతో, దీపాలతో అలంకరించాలి. అగరు ధూపం వెయ్యాలి. రథంలో ఉన్నటువంటి సూర్యభగవానుడికి పూర్తి ఉపచారాలతో పూజ చెయ్యాలి. ముఖ్యమైనటువంటి విషయం గుర్తుపెట్టుకోరాజా, ధనలోభం చెయ్యకూడదు. ఈ పూజలో లోభంతో ఖర్చుమీద పొదుపు చేస్తే ఈ వ్రతం ఖచ్చితంగా వ్యర్థమవుతుంది. పూజకు పెట్టే ప్రతి ఒక్క పైసా కూడా భగవంతునికిస్తున్నట్టుగా భావించాలి. దీనిలో ఎటువంటి పిసినారితనాన్ని చూపించరాదు. మనసు కలతపడి అటువంటి పూజ గనక చేస్తే ఎటువంటి ఫలితం కూడా రాదు. రథాన్ని, గుర్రాలను, సారథిని, అలాగే సూర్యభగవానుణ్ణి పూజించి ఈ విధంగా స్తోత్రాన్ని చెయ్యాలి. ఓ భాస్కర, దివాకర, ఆదిత్య, మార్తాండ, గ్రహాధిప, అపారనిధే, జగత్రక్షక, బోధభవన, భూతేశ, ఆర్తత్రాణపరాయణ, హర, అచ్యుత, విశ్వసంచార, హే విష్ణు, ఆదిభూతేశ, ఆదిమధ్యాంత భాస్కర, ఓ జగత్పృతే, భక్తి తక్కువగా ఉన్నా, క్రియలు సరిగ్గా చెయ్యలేకపోయినా, నేను చేసినటువంటి ఈ పూజకు నీ సంపూర్ణ కటాక్షాన్ని చూపించు, నాపైన ప్రసాదించు అని చెప్పాలి. ఇక రాత్రి విధానానికొస్తే రాత్రంతా మెలకువగా జాగరణ ఉండాలి. పురాణాలు వినాలి. మంగళగీతాలు, మంగళవాద్యాలతో పుణ్యకథలు వినడం ఎంతో శుభప్రదం. తర్వాత రథయాత్రకు బయలుదేరాలి. సూర్యుణ్ణి మనసులో ధ్యానిస్తూ సగం మూసుకున్న కన్నులతో దర్శనం చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం ప్రాతఃకాలాన్నే స్నానం చెయ్యాలి. బ్రాహ్మణులకు సంతృప్తిగా భోజనం పెట్టాలి. రత్నభూషణాలు, ధాన్యం, వస్త్రాలతో బ్రాహ్మణుల్ని సంతోషపెట్టాలి. ఇలా చేస్తే కనుక అశ్వమేధయాగ ఫలితం తప్పక లభిస్తుంది. శక్తి కొరది దానాన్ని చెయ్యాలి. రథాన్ని పురోహితులకు, గురువులకు ఎర్రని వస్త్రజంటతో దానం చెయ్యాలి. ఈ విధంగా రథసప్తమి వ్రతాన్ని చేస్తే ఆ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. మహా తేజస్సును పొందుతారు. బలపరాక్రమాలొస్తాయి. విపుల భోగాలనుభవిస్తారు. రాజ్యం నిష్కంటకంగా ఉంటుంది. పుత్రపౌత్రాదులు సమృద్ధిగా ఉంటారు. చివరికి సూర్యలోకాన్ని చేరుతారు. అక్కడ ఓ కల్పకాలం చక్రవర్తి పదవిని అనుభవిస్తారు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెప్పాడు. ఆ గొప్ప బ్రాహ్మణుడు అన్ని విషయాలను వివరంగా చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు. రాజు యశోవర్మ ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టుగానే రథసప్తమి వ్రతాన్ని ఆచరించాడు. వెంటనే అతని పుత్రుడి యొక్క అన్ని రోగాల నుండి వారు విముక్తులయ్యారు. సమస్త సౌఖ్యాలను అనుభవించారు. చివరికి వారు చక్రవర్తులుగా మారారు. ఈ కథను భక్తితో ఎవరు చదువుతారో, ఎవరు వింటారో వారికి ఆ సూర్యభగవానుడు సంతోషించి మంచి ధనధాన్య సంపదలిస్తాడు. మాఘమాసం సప్తమి రోజున బంగారంతో చేసిన సారథి, గుర్రాలతో కూడినటువంటి శ్రేష్ఠ రథాన్ని ఎవరు దానం చేస్తారో వారు తప్పకుండా చక్రవర్తిత్వాన్ని పొందగలుగుతారు. ప్రియమైన భక్తులారా, రథసప్తమి వ్రతం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. ఇది మన జీవితంలో సూర్యభగవానుని కృపను తెచ్చుకునే ఒక దివ్యమైనటువంటి మార్గం. ఈ వ్రతం ద్వారా మనకు శారీరక ఆరోగ్యం, మానసిక శాంతి, ఆర్థిక సమృద్ధి, ఆధ్యాత్మిక ఔన్నత్యం అన్నీ లభిస్తాయి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవలసింది, ఇక్కడ డబ్బుతో ఎటువంటి సంబంధం లేదు. కేవలం భక్తి శ్రద్ధలు ముఖ్యం. మన యొక్క స్థాయి దీనిలో ఏమాత్రమూ అవసరం లేదు. లోభం లేకుండా వ్రతాన్ని చెయ్యండి. శక్తి కొరది చేస్తే చాలు. హృదయపూర్వకంగా చెయ్యాలి. బ్రాహ్మణులకు, పేదలకు దానం చెయ్యాలి. ఆ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం మనందరిపైనా ఉండాలని ప్రార్థిస్తూ ఓం సూర్యాయ నమః. ఇది రథసప్తమి వ్రతకథ సంపూర్ణం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రథసప్తమి నాడు కేవలం వ్రతం చేయడం వల్ల మాత్రమే కాదు, వీలైతే ఆ సూర్యభగవానుణ్ణి ఆరాధించడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. మరి రథసప్తమి నాడు ఆ సూర్యభగవానుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో అన్నటువంటి అన్ని విషయాలను కూడా క్రింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడి ఉన్నాయి. కావలసిన వారు అక్కడికి వెళ్లి పూజ విధానాన్ని చూడగలరు. ఆ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం మీ అందరిపైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సూర్యాయ నమః. ఇది రథసప్తమి వ్రతకథ సంపూర్ణం.